నేను నిలబడ్డ కాన్స్టిట్యున్సీలో గ్రామ పంచాయతీలు లేవు, లేవా? మొత్తం టోటల్ కార్పొరేషనే. Yes, sir. కార్పొరేటర్ మాయి ఇప్పటికి ఇంకా మార్చిలో ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు మార్చిలో వాళ్ళ సంగతి చూస్తాను నేను. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కనుక రాకపోతే అడగండి, అంటే ఆ కార్యాచరణ డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లో. మొన్న పార్లమెంట్ లో కూడా వరంగల్ లో మా లీడు, వరంగల్ అసెంబ్లీ ఓవరాల్ ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ పాత జిల్లాలు ఒక్క మా వరంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ భారతీయ జనతా పార్టీ లీడ్ వచ్చింది. రేపు కార్పొరేషన్లు కూడా బరాబర్ దాన్ని నిలబెట్టుకుంటాం. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు చాలా మందిని గెలిపించే బాధ్యత 100% గ్యారంటీ అది దాంట్లో. ఓకే, సరే. ఇప్పుడు మీరు వేసినటువంటి మీరు ఇచ్చిన పిటిషన్ కానీ ఆ అఫిడవిట్ కానీ దానికి సంబంధించి ఖచ్చితంగా వేటు వేయాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, వీటికి సంబంధించి అదొక ఎలక్షన్ కమిషన్ ఒక వ్యవహారం, అది టైం పడుతుంది. అవును, కానీ మన ముఖ్యమంత్రి గారైతే ఇమీడియట్లీ చేయాలన్నా వద్దా? ఆయన సహచర మంత్రి, ఆయన భర్త నేను ఇట్లా మాట్లాడింది కనీసం తప్పన్నా అనాలనా? ఏది చేస్తాను లేరు కదా. అదెంత ఇష్యూ మీద ఆయన స్పందించాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు నేను తప్పు చేస్తేదన్నా నా మీద శిక్షిస్తాడా ఇయ్యడా? మీ అధిష్టానం ఖచ్చితంగా మా అధిష్టానం ఇస్తుంది. ఆయన ఒక ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చొని తను కూడా ఇస్తాడా ఇయ్యడా? అవును. సో అంటే అట్లా వాళ్ళని ఎందుకు చేస్తాను? రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఒక ఆన్సర్ మీరు రావాలి తప్పకుండా. వారి ఈ రాష్ట్రానికి మంచి చేస్తాడని అనుకుంటే తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. సార్, ప్రదీప్ రావు గారు, అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరిగా చెప్పండి ఒక్క మాట. ఒకవేళ మురళి బయటకు వచ్చకుండా మురళి ఈ ఇష్యూ మీద మొన్ననేదో ఫ్లూక్గా మామూలు మీటింగ్లో ఆవేశంలో లేకపోతే ఏదో చెప్తూ అన్నాను నేను ఈ మాట, ఇది అంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు, ఇది అంత పెద్ద ఇష్యూ కాదు అని ఆయన ఒక వివరణ ఇస్తే ప్రదీప్ రావు గారు వెనక్కి తీసుకుంటారా ఈ విషయాలన్నీ? తప్పకుండా. నేనేదో పొరపాటు అయింది, నేను తప్పైంది, నేను ఇది జాసల లేక అన్నా, నాకు అంతా ఆ రోజు తోసలే, అంత మెదడు పనిచేయలే అని చెప్తే మేము కూడా ఇష్టపెడతాం. ఎందుకు మెదడు పనిచేయడంతో పంచాయతీ అని అనుకోవా? ఓకే, తప్పకుండా అట్నే అనుకుంటాం. నాకేం సీరియస్ ఆయన పర్సనల్. ఓకే, ఫైనల్ గా ఈ ఇష్యూకి సంబంధించి